హలో ఫ్రెండ్స్, ఫైనల్గా జంజీస్ పోరాటం సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలంటూ దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి రెస్పాన్సిబుల్ తీసుకోవాలంటూ సాగిన ఈ పోరాటం ఫైనల్గా సక్సెస్ అయింది. రాజీనామా చేయాల్సి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ గారు. నిజంగా మొదటి నుంచి ఈ పోరాటాన్ని అణచివేయడానికి ఎంతోమంది చూశారు. నేను మాత్రం భయపడ్డా ఫ్రెండ్స్, ఎక్కడ ఈ రాజీనామా లేకుండా ఈ ప్రొటెస్ట్ ఆగిపోతుందో అని. ఎందుకంటే ఒక రకమైన ప్రాపగండా నడిచింది. ఫస్ట్ నుంచి ఈ పోరాటంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కొంతమంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో తిరుగుతూనే ఉన్నారు. ఫస్ట్లో ఇది సీజేపీ ప్రొటెస్ట్, స్టూడెంట్ ప్రొటెస్ట్ కాదన్నారు. సోనం వాంగ్చూ వచ్చాక ఆయన ఒక చైనా ఏజెంటు, యాంటీ నేషనల్, ఆయన ఎఫ్సిఆర్ఏ బిల్లు కోసం ఇది చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత ఉగ్రవాదులు వస్తున్నారు, మతాన్ని అవమానిస్తున్నారు అంటూ ప్రాపగండా నడిపారు. చివరికి 20వ తారీఖు ప్రొటెస్ట్ తర్వాత వీళ్ళంతా స్టూడెంట్సే కాదు, వీళ్ళంతా టెర్రరిస్టులు, యాంటీ నేషనల్స్, ఖలిస్తాన్లు వచ్చారు, వేర్పాటువాదులు వచ్చారంటూ ప్రాపగండా నడిపారు. ఆ తర్వాత ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారంటూ ఎన్నో మాటలు మాట్లాడారు. చివరికి నిజమే గెలిచింది, న్యాయ పోరాటమే గెలిచింది. నిజంగా ఈ జంజీలను చూస్తుంటే మన దేశ భవిష్యత్తు ముందు ముందు ఎంతో అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకం వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ దిస్ జంజీస్. జై హింద్, జై భారత్.